మరియు కళ్లకు గంతలు కొట్టుకుని నిరసన తెలపడం జరిగింది. అనంతరం రాష్ట్ర డివిజన్ జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి, పర్వయ్య, రఘు మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో 2 రూల్స్ అమలు చేయడం కరెక్ట్ కాదని, చేస్తున్న పని ఒకటే అయినప్పుడు 2 రూల్స్ అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నప్పుడు 2 రూల్స్ అమలు చేసి బ్రిటిష్ కాలం నాటి రూల్స్ అమలు చేసి కార్మికుల జీవితాలతో శ్రమదోపిడికి గురి చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, ఉపేందర్ నరసింహ, అక్షయ్, ముజీబ్, మురళి, సుధాకర్, ఎల్లేష్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఉండి వైఖరి ప్రభుత్వంపై ఉండి వైఖరి ప్రభుత్వంపై ఉండి వైఖరి ఎందుకు అంటే ఇప్పుడు అన్నవాళ్ళు ముందుండి మనల్ని నిలబడి ఎందుకంత బాధ్యత తీసుకున్నారు అంటే మనకు జరుగుతున్న అన్యాయం గురించి మన యొక్క కార్మికులకు తెలియపరచడానికి అన్నవాళ్ళు కూడా మన లెక్కనే జీతం తీసుకుంటూ మన లెక్కనే జాబ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రోజు మనం సమ్మె చేస్తున్నాము, ఇక్కడికి వచ్చి చేస్తున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమానం చెప్తున్నారు. 120 మంది ఉన్న మన పటాన్చే డివిజన్ లో ఆబ్సెంట్ అయిపోయింది. కానీ వచ్చి ఇక్కడ కూర్చోవాలని ఏం చెప్తున్నారు? అన్నిటికంటే ముఖ్యం మనం ఏ పని అనుకుంటే ఆ పని మాత్రం మనం చేయగలుగుతాం. మనం ఎవరైనా అంతే. కానీ మనం అనుకోవాలి, మనసు అనుకుంటే కష్టంగా చెప్తాం. ఇప్పుడు అన్నవాళ్ళు అనుకున్నారు కంటే చేసేసి మన మీద ఏం పెద్దగా బర్రెట్ ఏం అయిపోలే. జస్ట్ ఏమన్నారు, స్టేట్ నాయకులు మాకు ఏం చెప్తే మేము అది ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు ఆ విధంగా ఫాలో అవ్వమంటున్నారు అంతే. అదే మనకు బరువు అవుతుంది. మరి వాళ్ళు